జై జగదంబే. మనం అనేక జన్మలు ఎత్తుతామా, అనేక కర్మలు చేస్తాం. ఆ కర్మల యొక్క తీవ్రతను బట్టి మళ్ళీ మనకి ఎటువంటి జన్మలు ఉంటాయి, ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటాం భూమి మీద, కర్మలు ఏవి శేషించి లేకపోతే వెనక్కి వెళ్ళడం, జన్మరాహిత్యం అంటాం కదా, ఆ స్థితి. అయితే జన్మరాహిత్యం ఏమి ఉండదు. నేను మళ్ళీ దాని గురించి ఇంకోసారి మాట్లాడదాం. మనం కుదిరితే ఇప్పుడే చెప్తాను. బట్ లెటస్ ఎలా ఎలా ఉంటుందో లెంగ్త్ ఆఫ్ ది వీడియో ఒకసారి చూసి చెప్తాను మీకు. సరే, ఎప్పట్లాగే ఒకసారి ఒక ఆత్మని బాలమ్మ పంపించింది. మా మేనల్డ్ ఒకసారి చెప్పి మా ఇలాగ ఎవరో ఆత్మ వచ్చింది, అమ్మ మాట్లాడమంది. ఎవర్రా? ఎప్పుడు అడిగే ప్రశ్న ఎవర్రా? ఎవరో బాగా దగ్గర బంధువు అనిపిస్తుంది. మా వైనం తెలియటం లేదుగా, దగ్గర బంధువే. సరే కానీ మాట్లాడతాలే. కూర్చున్నాను. వచ్చాడు ఆయన. వచ్చాడు ఎందుకంటే తెలిసింది ఎవరు వచ్చారో. మా మేనమామ, ఒకానొక మేనమామ, ఆఖరి మేనమామ అనుకోవచ్చు. అంటే ఆఖరి మేనమామ అంటే మళ్ళీ నా పూర్వజన్మ అనుకున్నారు. కాదు, ఆయన ముందు ఆయన నేరుగా ఆఖరి మేనమామ ఎవరైతే ఉన్నారో ఈయన. గమనించి ఇలా వచ్చేటట్టు ఆయన అన్నాను నేను విచిత్రంగా. అంటే వరస పెట్టి పిలవలేకపోయాను. ఆయన కూడా నమస్కరించి నిలబడ్డాడు. నీ దగ్గర పంపించారు నాయన నన్ను, నువ్వు మంచి స్థితిలో ఉన్నావు, ఇంకా జన్మలోకి పంపిస్తావు అని విని నీ దగ్గరికి వచ్చాను. నీ దగ్గరికి ఎవరో తీసుకొచ్చారు నన్ను అన్నాడు ఆయన. నువ్వు జన్మలోకి పంపించలే నిన్ను, నువ్వు చనిపోయిన వెంటనే ఫలానాగా నువ్వు పుట్టావుగా మళ్ళీ అని ఒక వ్యక్తి పేరు చెప్పాను. ఇది కదా నువ్వు? ఆయన అన్నాడు, అవును నువ్వు విన్నది నిజమే, కానీ అది నా స్ప్లిట్ సోల్ అన్నాడు. ఓరే, అలా ఉందా? గురువుగారు ఎదురు స్ప్లిట్ సోల్ గురించి చెప్పడం నేను విన్నాను, కానీ సాక్షాత్తు నేను ఎరుగున్న ఒకరి జీవితంలో జరగడం కొంత విచిత్రంగా అనిపించింది నాకు. ఎలా జరిగింది? ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన. బలవన్మరణం, చంపారో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమైతే చాలా చిన్న వయసులో 24-25 ఏళ్ళకి కాలం చేశాడు. అయితే ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళు ఎవరు సందేహవందనం చేయకుండా ఉండేవాళ్ళు ఎవరు లేరు. చక్కగా 2 పూట్ల సందేహం చేసుకునేవాడు. నేను చెప్పానే మీకు ఇంతకుముందు వీడియోలో అన్నాను, మా మేనమామ కానీ ఇంద్రాక్ష బాగా చేశాడు అని. ఈయనే ఆయన. ఇంద్రాక్ష చాలా బాగా చేసేవాడు. ఎంత బాగా చేసేవాడంటే ఇక్కడ కొంత శాఖాచక్రమణం అనిపించినా మీకు చెప్పాలి. ఆయన ఒక స్నేహితుడు అమలాపూర్ నుంచి మా తాతగారు ఊరు వస్తున్నారు రాత్రి. అప్పటికి ఇతనికి ఎన్ని ఏళ్ళు? 18 ఏళ్ళు, 16 ఏళ్ళు ఉంటాయేమో. స్నేహితుడు అతను ఇంకొక పురోహితుడు కొడుకు కాబోలు ఒక ఆయన స్నేహితుడు, బాగా ఎరా స్నేహం. ఇద్దరు వస్తున్నారు. ఈయన ముందు కూర్చున్నాడు. స్నేహితుడు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. అమలాపురం నుంచి జనిపిల్ల ఊరికి వచ్చే దారిలో, జలిపన్న కొద్దిగా దాటారు. రోడ్డు మీద ఒక ఆవుదోడ పడుకుని ఉంది అడ్డంగా, వెన్నెట్లో కనిపిస్తోంది ఎవరికి? ఈ స్నేహితుడికి. ఒరే, ఆవుదోడు ఉందిరా అక్కడ పక్కని తొక్కు సైకిల్ అన్నాడు ఆయన. ఈయన అడిగాడు ఎక్కడరా అని. చెప్పాడు, పలా ఆ చెట్టు దగ్గర, అది అక్కడ అడ్డంగా పడుకుని ఉందిరా. ఎందుకు చెప్తానండి, ఆ జనిపిల్ల ఆ ఊరు నుంచి అమలాపూర్ నుంచి జనిపిల్ల మీదుగా మా తాతగారు ఊరు వెళ్ళడానికి పెద్ద
విశాలంగా రోడ్డు ఉండేది, నల్లమట్టి రోడ్డు, ఒక పక్క కాలువ ఉండేది, అటు ఇటు గుడిసెలు ఉండేవి. బండి వెళ్ళేదేమో, ట్రాక్టర్ వెళ్ళేదో. అంత పెద్ద ఆవుతోటి పడుకుంటే వెళ్ళేది అవకాశం లేదు. ఒక్కసారిగా మా మేనమామ, రే సుబ్రహ్మణ్యం కాలు గట్టిగా వేసి నువ్వు కూడా, మనం ఏదో అనేవాళ్ళం దాన్ని ఇంకోళ్ళు కాలు తొక్కడానికి ఏమంటాం దాన్ని, సెకండ్ ఏదో అనేవాళ్ళం. అంటే ఎదురుకుండా కూర్చున్నాడు కానీ వెనకాల కూర్చున్నాడు, వాళ్ళు కూడా పెడల్ చేస్తారు స్పీడ్గా వెళ్ళడానికి. ఈయన ఎందుకురే అంటే, నువ్వు నోరు మూసుకుని గట్టిగా తొక్కు అని. అంటే మరి బ్రేక్ ఇరా, పక్కన తొక్కరా అరుస్తున్నాడు ఈయన. ఈ ముందు కూర్చున్నాను, నువ్వు నోరు మూసుకుంటావా చంపేయమంటావా అంటే ఇలా కసురుతున్నాడు. కాదురా రే అవద్దు అంటు, మొయ్యి అన్నాడు. సరే, ఆయనకి అర్థం అవ్వలేదు. పిచ్చి దొక్కుడు దొక్కాడు ఈయన సైకిల్. వీడు కలుము వేసుకున్నాడు, ఎదురుకుండా కూర్చున్నాడు. ఇంకా ఎక్కడ ఆపలేదు, ఇద్దరు మాట్లాడుకోలేదు. ఇంటికి వచ్చే రొప్పుతో, ఎంత పెద్ద దూరం ఏం కాదు ఆ ఊరు, అమలాపూర్ నుంచి ఆ ఊరు పెద్ద దూరం ఏం కాదు, 4-5 కిలోమీటర్లు. సరే, ఈయన ఇంటికి వచ్చిన తర్వాత, ఏమిట్రా అలా బెదరగొట్టేసావు, ఆవుదోడు పక్క లేచి ఉంటుంది, లేకపోతే గుద్దేసి చచ్చేవాళ్ళని ఇద్దరు. ఏదో ఆవుదోడు ఎక్కడుందిరా అన్నాడు మా మేనమామ. అంటే లేకపోతే ఏంటరా నేను చూశాను, అందుకే దొక్కాను రా వేగంగా అన్నాడు. అదేమిట్రా, అక్కడ ఏం లేదురా, నీకు కనిపిస్తోంది, నాకేం కనిపించట్లేదు. ఇప్పటికే నేను విన్నాను ఈ కథ ఒకళ్ళిద్దరి దగ్గర. ఇలా ఏదో కొద్దిగా ఇబ్బంది పెడుతోంది, ఏదో ఒక శక్తి అంటారు, ఏమన్నారో దాన్ని, ఏదో ఇబ్బంది పెడుతుంది, అక్కడ ఏదో ఉంది, అది మనుషులు కాస్త ఇబ్బంది పెడుతోంది, రకరకాల ఆకారాల్లో భయపెడుతోంది. నీకు కనిపించింది పీనుగని, అప్పటికే రాత్రి కాబట్టి ఇంద్రాక్ష చేసుకుంటున్నాను, నిమ్మ వేరే విధాలా కబుర్లు చెప్తున్నావు, నన్ను కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నావు అన్నాడు ఆయన. అచ్చా బాబు అలా జరిగిందారా అన్నాడు. అయిపోయింది. ఏం జరిగింది ఇక్కడ, ఇంద్రాక్షి జపం చేస్తున్నాడు ఈ అబ్బాయి. సైకిల్ వెళ్ళిపోయింది తిన్నగా, ఆవు లేదు దూడలేదు. ఎందుకు చెప్పానంటే, ఇది మధ్యలో ఈ చైతన్యం గురించి మాట్లాడుతూ ఎందుకు చెప్పానంటే, అంత జపం చేసే కుర్రాడు తండ్రి ఆజ్ఞలకి ఒదిగుండేవాడే, ఏదో కర్మ కాలింది, అతను వల్ల జరిగిందో, ఎవరో మరి కిట్టని వాళ్ళు చేశారో ఏదో విషయంలో వెళ్ళిపోయాడు. అయితే అతను చెప్పిన విధానాన్ని బట్టి మూడు రోజులు అతని ప్రమేయం ఉంది ఆ చావులో అనిపించింది. ఎందుకంటే అతను కొంత, మనం ఇంగ్లీష్లో అంటామే అపాలజెటిక్ అని, కొంత తప్పు చేసినటువంటి భావం, అపరాధ భావం కనిపించింది అతనిలో. ఇన్నేళ్ళు, ఎప్పటి 74, ఎప్పటి 2021 అంటే 26, 47 ఏళ్ళు ఎతురుకులు పడున్నావా, అన్ని జపాలు చేసావు, అన్ని సంధ్యావందనాలు చేసావు, అంత బుద్ధిగా ఉన్నావు, నీకేమైందయ్యా అన్నాను. అంత చేశాను కనుకే జన్మలోకి పంపించేశారు నాయన. ఒక విభాగాన్ని మాత్రం ఆత్మ విభాగాన్ని ఉంచారు, అంటే పెద్దవాడే అన్నమాట. ఆత్మిక ప్రయాణంలో మంచి స్థితిలోనే ఉన్నాడు, తప్పు జరిగింది. మంచి స్థితిలో ఉన్నవాళ్ళు అలా జరుగుతుందో, ఓ మహారాజు అలా జరుగుతుంది, చెప్తాను మీకు. సరే, ఏం చేయాలి, జన్మనిస్తావా నాయన అన్నాడు. ఇస్తాను, ఒక్క షరతు మీద ఇస్తాను. అటువంటి శ్రోత్రియ కుటుంబంలో పుట్టి అలా బలవన్మరణం తెచ్చుకుంటే ఎలా వేగాలో తెలిసి, ఎంత పాపమో తెలిసి, ఎలాగయ్యా పనిచేసావు నువ్వు అని గట్టిగా మందలించాను. తెలిసినవాడు చేస్తే, తెలియకవాడు చేస్తే, తెలియనివాడు చేస్తే ఇంకేముందయ్యా తేడా? ఇంకా కుటుంబంలో పుట్టి ఉపయోగం ఏంటి? పెద్దవాళ్ళు చెప్పింది విని వెనక ఏమిటి ఉపయోగం అయ్యింది. అలా మౌనంగా ఉన్నాడు ఆయన. సరే, అమ్మ ఇలాంటప్పుడు సాధారణంగా 25 సార్లు బాలమ్మొక ఛాయామాత్రంగానో మరొక విధంగానో ఉంటుంది అక్కడ ఆవిడ ప్రజెన్స్. జన్మలోకి పంపించి పెద్దాడా అంది. నాయన నీకు జన్మిస్తాను, ఇంకొకసారి ఇటువంటిది చేయని, నాకు జీవుడి స్థాయిలో నాకు వాగ్దానం చేయాలి, నువ్వు మాట ఇచ్చాడు, ఇంకొకసారి జరగదయ్యా. కాబట్టి ఒక ఆత్మ యొక్క ఒక భాగం జనన మరణ చక్రంలోకి వెళ్ళిపోయింది,
జన్మకర్మ విభాగంలోకి వెళ్ళిపోయింది, అందులోకి అది మామూలుగా ప్రయాణం కొనసాగిస్తోంది. ఈ విడిపడినటువంటి జీవభాగం ఏదైతే ఉందో మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత, ఇన్నాళ్ళ ఎత్రికలో అంటే భూమికి అతి దగ్గరగా ఉండేటువంటి ఒక చైతన్య స్థాయి తలం, మీరు ఏమన్నా పేరు చెప్పండి, లోకం. అక్కడ ఎక్కువ ప్రేతాది యోనుల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. మంచి స్థితి కాదు ఇదేమి. సరే, మొత్తానికి ఇప్పుడు వేరే జన్మలో వెళ్తాడైనా. అయితే మరి ఈ సోల్స్ ఎప్పుడయ్యా కలుస్తాయి. ఎప్పటికైనా అతను ఆత్మిక సాధనలోకి వచ్చి మామూలుగా పూజలు పునస్కారాలు ఉపాసనలు చేసి దానివల్ల పిల్లల్ని పుట్టించుకుని ఉద్యోగాలు చేసి కోర్టు కేసులు గెలిచి, ఇది కాదు ఉపాసన యొక్క ప్రయోజనం. దాని ప్రయోజనాన్ని కేవలము ఆత్మిక మార్గానికి వినియోగించిన స్థితిలో ఎప్పటికైనా జరిగితే, అది ఎన్నాళ్ళ తర్వాత వస్తుందో తెలియదు, అప్పుడు ఈ రెండు ఆత్మలు కలుస్తాయి మళ్ళీ. అయింది కదా. ఇలాంటిదే ఒకానొక ఇతిహాస కాలంలో చాలా యుగాల క్రితం జరిగింది. ఒక రాక్షసరాజు, పేరు చెప్పను, కావాలనే చెప్పడం లేదు, ఎందుకంటే చెప్పిన దగ్గర నుంచే మళ్ళీ నాకు వ్యాసుడు ఇలా చెప్పాడా, వాల్మీకి ఇలా చెప్పాడా, భరద్వాజుడు చెప్పాడా, నువ్వు చూసావా, మీ మేనమావ రాశాడా, ఎంతటి వివాదం. ఆ వివాదంలో నేను చిక్కుకునేటువంటి ఉద్దేశ్యం నాకు లేదు. ఎందుకంటున్నానంటే కొన్ని రుజువుపరచడానికి వీలు ఉండవు. ఇది నాకు చూపించు అంటుంటారు చాలామంది. ఏమిటి చూపించేది? చూపించరు. చూపించడానికి వీలు ఉండదు. ఒకటి, నీకు యోగ్యత లేదు. నా సమర్థత తర్వాత, ముందు నీకు యోగ్యత ఉండాలి చూడడానికి. కాదు. ఇంకొకటి, చూపించరాదు. 2, 3 అలాంటి వాటికి నిదర్శనాలు ఇచ్చుకుంటూ పోతే సృష్టి నిలబడదు. కొంత విశ్వాసం మీద వెళ్ళాలి. ఒక్క ఉదాహరణ చెప్తానండి. నక్షత్రాలు, ఫలానా నక్షత్రం అందూరంలో ఉంది, ఫలానా నక్షత్రం ఎందూరంలో ఉంది, అది రాలుతోంది, ఇది పుడుతోంది, చస్తోంది చెప్తారు. హబుల్ టెలిస్కోప్ అంటారు. ఈ తెలివైన పెద్ద మనుషులందరూ హబుల్ టెలిస్కోప్ చూశారండి? ఉందిట కదా. పోనీ వీడు డబ్బులు కట్టుకునే ఆ ఊరెడితే వీడేమైనా చూడనిస్తారా? వీడిని చూడరు. శాస్త్రజ్ఞులు చెప్పారు పలానాది ఏదో సూక్ష్మాంగి ఉంది, వీడు చూశాడా? ఆ శాస్త్రజ్ఞుడు చెప్తే ఉందని నమ్ముతాడా లేదా? ఎందుకు? వీడు ఎరుగున్న సమకాలీనటువంటి ప్రపంచంలోనే ఆ శాస్త్రజ్ఞుడు బతికాడో చచ్చాడో ఉన్నాడో ఈ మధ్యకాలంలో అందరూ చూసినవాడు వాడు చెప్తున్నాడు. వాడిని మిగతా ఎవరో చెక్ చేశారు అని చేత ఉందంటున్నారు. అయ్యా, పూర్వం ఋషుల పరిస్థితి అదే కదా. వాళ్ళ సమకాలీన వాళ్ళని చూశారు కదా. ఎందుకు నమ్మమండి? మీకు కనిపించాలా ఈవేళ రుజువు? ఏం పెడతాను అని ఎవడో ఒక నాస్తికుడు ఉంటాడు. ఆయన అంటూ ఉంటాడు, ఇన్ని పదుల వేల కాంతి సంవత్సరాల దూరంలో పలానా గ్రహం ఉంది, ఆ గ్రహం మన భూమి మీద ఉన్న మనందరి మీద ప్రభావం చూపిస్తుందా? ఎంత బుద్ధి లేని మాట అండి, మనం ఎలా నమ్ముతాం అంటాడు ఒక ఆయన నాస్తికుడు. ఈ పత్రికాధిపతి అహహహ నవ్వుతాడు. సూర్యుడి యొక్క ప్రభావం మీద లేదా? చంద్రుడి యొక్క ప్రభావం మీ మీద లేదా? వైయక్తిక జీవితాల మీద గ్రహాల ప్రభావం ఎందుకు ఉండదు? మనకి తెలియదల్లా లేనట్టేనా? అన్నీ మన దగ్గర స్కేల్తో కొలుస్తామా? మన దగ్గర కంపాస్ బాక్స్లో ఉంటుంది ఒకటి, క్యామెల్ కంపాస్ బాక్స్లో 30 సెంటీమీటర్ స్కేల్, దాంతో హిమాలయాలు కొన్ని కొలిచేస్తారండి. మరి బతుకు సరిపోతుందా? ఏం వీర్రండి. సరే పోలేండి. ఇంతకీ ఈ పురాణ కాలంలో ఒక రాక్షసురాడు ఉండేవాడు. ఆయన ఒక స్త్రీ పట్ల ఆమె సహించలేనటువంటి ఒక భయంకరమైనటువంటి అత్యాచారం చేశాడు. అత్యాచారం అంటే కేవలము రేపు అనుకోక్కర్లేదు. ఆవిడికి చాలా దుఃఖాన్ని కలిగించినటువంటి ఒక స్థితి. ఆవిడ మహాసాధ్వి. తర్వాత మొత్తానికి ఏదో జరిగింది, ఓ యుద్ధం జరిగింది, ఆయన చనిపోయాడు. అయిపోయింది. తర్వాత దానికి ఆయనకి ఏదో ప్రాయశ్చిత్తం జరిగిందన్నారు.
చనిపోయాడు. ఎక్కడో అతని సోర్స్ అంటే అతని మూల స్థానం ఏదందో అక్కడికి ఆయన ఆత్మ తిరిగి చేరిపోయింది. తప్పట్లు కొట్టారు, కథ అయిపోయింది. ఒక 4 ఏళ్ల క్రితం నేను జపం చేసుకుంటుంటే ఆ వ్యక్తి యొక్క రాక నాకు తెలిసింది. భ్రమరా అబ్బాయి, వాడు ఇక్కడెక్కడ ఉంటాడు, అందులో ఆ రూపంలో ఎందుకు ఉంటాడు, బాగుంది, ఆఖరికి భ్రమ అనుకున్నా వదిలేశాను. కాసాడు మా మేనల్లుడు ఫోన్ చేశాడు. ఉపాసకుడు అని చెప్పానే శిష్యుడు. మాయ, నీకేమైనా ఆభాస అయిందా, ఫలానా వ్యక్తి యొక్క ఆత్మ వచ్చిందని. ఒక్కసారి వాజ్ టేకెన్ బ్యాక్. ఒరే నాన్న, నిజమేనా అంటే, అవును మా, నాకు తెలిసిందిరా, కానీ చిత్తభ్రమ అనుకుని ఎన్టీ రామారావు స్టైల్లో వదిలేసాను రా అన్నాను. లేదు మాయ, వచ్చాడు ఆయన, కాకపోతే టచ్ ఆడుతున్నాడు, భయపడుతున్నాడు నీ దగ్గర రాడు. అదే మరి నేను నా దగ్గర గురించి ఎందుకు వెళ్ళిపోయాడు రా. ఒకటి, బాలమ్మ చూడాలి, పంపించాలి నీ దగ్గరికి, ప్రాపర్ ప్రొటెక్షన్ ఇచ్చి, ఆయనకి కాదు నాకు. రెండోది, ఆయన చాలా భయపడుతున్నాడు నీ దగ్గరికి. ఆయన ఎవరిని బాధ పెట్టాడో ఆ మహాసాధ్యం అంటే నీకు చాలా మంచి అభిప్రాయం, ప్రేమ, గౌరవం, వాటెవర్. అంచేత అటువంటి తల్లిని ఇబ్బంది పెట్టావా, చెప్పో అవతలకి అంటావని భయం. అదేమిట్రా, ఏదో యథాపని చేశాడు వాడు, మహానుభావుడిగా. అవును. అమ్మంది ఒకసారి మాట, ఏం కావాలరా ఆయనకి, నేనేం చేయాలి, ఆయన ఇంకెలా ఉన్నాడు రా ఇక్కడ. అదంతా బాలమ్మ ఆయన నీకు చెప్తాట, వినమంది. ఆయనకి ఏ సహాయం చేయాలో చెయ్యమంది మావయ్య. చాలా క్లియర్గా ఉంది ఇన్స్ట్రక్షను. వినూరుకోవడం కాదు, అతనికి ఏ సహాయం కావాలో చెయ్యాలి. ఏం బాబు అందరికీ సహాయం, అంతంత వాళ్ళు సహాయం చేసేస్తావా నువ్వు అని మీరు అడిగారు అనుకోండి, నా ప్రశ్న అవును, చేయగలను. ఏ చైతన్య స్థితిలో వాళ్ళు నా దగ్గరికి కలుస్తారో, నా భౌతిక చైతన్యం గురించి నేను మాట్లాడట్లేదు, భౌతిక చైతన్యం కేవలం ఆ ఉన్నత చైతన్యానికి అనుసంధానించబడుతుంది. ఇలాంటి ప్రక్రియల్లో నాకు తెలియడం వరకే అది. నేనేం చేసేది ఉండదు, నా భౌతిక మస్తిష్కంతో నేను నిర్ణయాలు ఏమి చేసేది ఉండదు, నాకు తెలుస్తాయి అంతే. చెప్పడానికి రెండో వ్యక్తి ఉండడు, తెలియడమే అంతఃస్ఫురణ మాత్రం, ఇంట్యూషన్ అంటాం కదా అలా. సరే రమ్మనైనా కూర్చున్నాను. వచ్చాడు మహానుభావుడు, మహా తేజస్వి. ఆ సూక్ష్మలోకాన్ని అర్ఘ్యాదులు అవి ఇచ్చిన, అయ్యో నువ్వు నాకు అవన్నీ ఇవ్వడం ఏమిటి అన్నాడు. లేదయ్యా బాబు, నువ్వు మహానుభావుడు, సామాన్యుడు కాదు నువ్వు. సరే, ఇది అతను కళ్ళనీళ్ళ పరిణితం అవుతాడు, నేను కళ్ళనీళ్ళ పరిణితం అవుతున్నాను. నాతో మాట్లాడేమో అనుకున్నాను. అలా లేదులేవయ్యా, ఆ పని వదిలేస్తే నువ్వు మహానుభావుడువే. సరే, ఎందుకు వచ్చావు, ఇలా ఉన్నావు, ఇక్కడ ఎందుకు ఉన్నావు, ఈ రూపంలో ఇలా ఉన్నావు, నువ్వు ఫలానా కదా. నేను ఒక్కటే కాదు నాన్న, చాలా చేశాను అన్నాడు. అవునా? అవును. ఏం చేయమంటావు? ఇన్ని వేల సంవత్సరాలు అనుభవించాను, 10,000 సంవత్సరాలు, ఇంకా నా ప్రధాన చైతన్యంతో కలవాలయ్యా అన్నాడు. తెలుస్తోంది నాకు, కలపగలనని. ఒక్క క్షణంనైనా దీనికి నాకేదో మార్గాలు కనిపిస్తున్నాయి, అది జరుగుతాయా తెలియదు. నువ్వు ఒక 2-3 దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి క్షమార్పణ కోరాలి, ప్రత్యక్షంగా వెళ్ళి. అవునా అన్నా. అవును. దానికి నువ్వు పక్కన ఉండకపోతే వాళ్ళు అప్పుడే నన్ను చెప్పిస్తారు మళ్ళీ, అందుకు నేను పక్కన తీసుకెళ్ళమంది అమ్మ అన్నాడు. వెళ్ళాను. ఒక ఋషి ఆశ్రమం పేరు ఇప్పుడు నాకు గుర్తులేదు, తెలుసా అండి. అప్పుడు నాకు తెలుసు, ఆ ఆశ్రమంలో ఋషి తెలుసు, ఋషి పత్ని తెలుసు. నేను వెళ్ళడంతో ఆ తల్లి మహానందపడిపోయింది. తెలుసు కాబోలు నేను ఎవరో ఆవిడికి, నాకే తెలియదు నేను ఎవరో. ఎన్నిసార్లు అడిగినాకైనా మహర్షి చెప్పరు, చెప్తానులే సమయం వచ్చినప్పుడు అంటారు. సరే, ఇంతగా తల్లి మహానందపడిపోయింది. చూడండి ఎవరు వచ్చారో అనుకుంటూ. ఆ మహర్షి వచ్చాడు. నాయనా బాగున్నావా దా అంటుండగా వెనకాల నేను చూసింది. ఒక్కసారి మొహాలు మ్లానం అయిపోయాయి. ఇతన్ని తీసుకొచ్చేట నాయనా అందావిడ. అమ్మా యుగాలు అయిపోయాయి, మీరు క్షమిస్తే కానీ చైతన్యంలో అతని
చైతన్యంలో ఈ విభాగానికి నిష్కృతి లేదు తల్లి, వెనక్కెళ్ళదు. తల్లి ఏం మాట్లాడలేదు, మాట్లాడగలిగే పరిస్థితి కాదు. ఆవిడ్ని ఈయన ఇబ్బంది పెట్టాడు, ఎందుకంటే పదాలనే వాడలేను. అయితే ఎక్కడ ఇతిహాసాల్లో పురాణాల్లో దాని యొక్క కథ రాయబడలేదు. మనకి తెలిసిన పురాణమే అంతా కాదు, మనకి తెలిసిన ఇతిహాసమే అంతా కాదు, నన్ను నమ్మండి. అన్స్క్రిప్టెడ్ స్టోరీస్ ఉన్నాయి, ఉంటాయి. సరే, కళ్యాణ పర్యంతం అవుతుంది ఇన్ని యుగాల తర్వాత. తలుచుకుని మహాబాధ, మహా అవమానం. అని మంచివాడు కాబట్టి భర్త దగ్గర పెట్టుకున్నాడు. మరి ఏం ప్రాయశ్చిత్తం చేసుకున్నారు తల్లి మనకి తెలియదు. ఏం చేయమంటావు నాయన అందావిడ. మీరిద్దరూ క్షమిస్తే వెళ్తాడమ్మా అన్నాను. నాన్న నువ్వు తీసుకొచ్చాక మారు మాట్లాడడానికి ఉందా? అన్నీ ఇన్ని యుగాల తర్వాత ఇంకేముంటుందయ్యా? అలాగే కానీ అంది. సాష్టాంగపడ్డాడు. బయలుదేరాం అక్కడి నుంచి. దేవలోకానికి వెళ్ళాం, రంభ దగ్గరికి వెళ్ళాం. మళ్ళీ అదే కథ. నేను వస్తున్నట్టు ఆవిడకి తెలిసింది, ఎవరో చెప్పారు. ఆ తల్లి పరిగెత్తుకొచ్చింది బయటికి. 20 ఏళ్ళు ఉంటాయేమో. మహాసౌందర్య రాశి. మనం అంటాం కదా రంభలా ఉన్నామని, అలాగే ఉంది ఆవిడ. అంత అందంగానూ ఉంది. నా భాగ్యమేమో ఏమో లేదు అంటే, ఎందుకంటే రంభలా ఉంటే అంటాం కదా మనం. ఏమీ అంత అందం చూసి నివ్వెరపోలేదు నేను. ఎరుగున్నానేమో ఆనందంగా వచ్చింది, చేతులు పెట్టుకుంది. నాయన మా ఇంటికి వచ్చేవా అని మహా సంతోషం కనిపిస్తోంది. నేను అంతే ప్రేమగా ఎలా ఉన్నామ్మా అన్నాను. బాగున్నా తండ్రి, నడు లోపలికి అంది. ఇది రంభ అనేటువంటి దేవనర్తకితో జరుగుతున్న సంభాషణ. మీరు గమనించండి. మనకి సినిమాల్లోనూ కథల్లోనూ చదివినట్టుగా ఉండవు వాళ్ళ ప్రవర్తనలు. సరే, నా వెనకాల ఈయన చూసింది. మళ్ళీ అదే కథ. ఇతన్ని తీసుకొచ్చావా నాన్న అంది. అమ్మా వెనక్కెళ్ళాలి ఇతను అన్నాను నేను. ఏమీ మాట్లాడలేదు. ఏం చేయమంటావు చెప్పు నాయన అంది. మనస్సులోంచి ఇంకా గ్లాని తీసేమ్మా. ఇబ్బంది పడ్డావు, ఇంకా చాలే. మీకు పెద్ద కాలమానం కాదు, పచ్చిగా ఉండొచ్చు గాయాలు. మానవ కాలమానం ప్రకారం కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. నువ్వు క్షమిస్తే వెళ్తాడమ్మా వెనక్కి అన్నాను. ఏమీ మాట్లాడలేదు ఆవిడ. నువ్వు ఎలా అంటే ఎలా నాన్న, నువ్వు చెప్పాక రెండో మాట ఏముందిలే అంది. అతను నమస్కరించాడు, తలెత్తలేదు, నమస్కరించాడు. తప్పు జరిగిందమ్మా అన్నాడు. ఆవిడ ఏం మాట్లాడలేదు. అమ్మాయి వెళ్ళమా అన్నాను. నాన్న లోపలికి రావా అంది. లేదు తల్లి, కైలాసం వెళ్ళాలి. సరే నాయన, సాగనంపింది. కైలాసం వెళ్ళు. ఎలా పెడతావయ్యా అలాగా? సాధ్యమా? మళ్ళీ ప్రశ్న. నేను మీ వైపు ఏముంటుందో ప్రశ్న అది అడుగుతున్నాను. నాకు తెలియదు. సాధ్యమా అంటే ఏం చెప్పను బాబు, నేనే వీళ్ళ మనిషినే. అక్కడ నేను చూస్తుంది సినిమా. ఎటుచ్చి అక్కడ పాత్ర నా యొక్క ఒకానొక చైతన్యమే అని తెలుసు నాకు, అంతే. వెళ్ళాం. మహాదేవుడు ఉన్నాడు, నమస్కరించాం. అమ్మలేదు, ఒక్కడే ఉన్నాడు ఆయన. నన్ను చూసి పలకరింపుగా ఊరికన్నా నవ్వాడంతే ఆయన. ఈయన మాత్రం పేరు పెట్టి పిలిచి, ఏంది ఆయన ఎలా ఉన్నావు అన్నాడు. ఈయన తనదైన శైలిలో నమస్కరించాడు. మొత్తానికి అయింది అన్నాడు శివుడు. అంటే ఈయన
ఒక మాట అన్నాడు ఈ రాక్షసరాజు. నా భుజం మీద చేసి ఈ చిన్నారి దయవల్ల అన్నాడు. ఒక్కటే మాట అన్నాడు శివుడు. నువ్వు అనుకున్నంత చిన్నారి కాదులే, వాడు పెద్దవాడే. సరే, ఇంక వెళ్ళి నీ స్వస్థితిని చేరుకో అన్నాడు. నేను ఆయన నమస్కరించాం. ఆయన ఇంకా వెళ్ళారా నాన్న అన్నాడు. వచ్చేసాం. జరిగింది ఏమిటి? ఇంకా ఆ చైతన్యం యొక్క విభాగం ఏదైతే అభిషప్తమై ఉందో, ఇన్నేళ్ళు ప్రధాన చైతన్యంలో చేరి లేదో, స్ప్లిట్ సోల్గా ఇక్కడ ఉండిపోయింది. ఎక్కడున్నాడో, జన్మలు తీసుకున్నాడో, ఏదన్నా ఎక్కడన్నా ఉండకూడని చోటు ఉన్నాడో, చెప్పుకోలేని చోట, మొత్తానికి ఇన్ని వేల సంవత్సరాలు పడింది. ఆత్మ విభాగం ఒకటి మహాబాధ. ఎంతటి మహా తపస్సులైనా కానీ చెయ్యరాని నేరం చేస్తే అంత సులువుగా దుష్కృతి ఉండదు ఉనికిలో. సరే నేను క్షమిస్తా అని చెప్పి కథల్లో పుస్తకాల్లో అంటారు కదా, నాయనా నువ్వు ఇలా చేయ. అవంతా ఒక విభాగం నిజమే, క్షమించబడతారు నిజమే. క్షమకి అర్హం కాని నేరం చేసినప్పుడు ఏ కారణమైన కార్యమండి, ఏ కారణమైన, అదంతా ఒక నాటకం కదా, ఒక మహావిశ్వ నాటకంలో భాగం కదా. అవును, అదే విశ్వ నాటకంలో ఇది భాగమే, తెలుసుకోండి పాఠం, పీరియడ్, అంతే. కానీ తలుచుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది. అంతటి మహాతపస్సులకే దిక్కు లేదు. తెల్లారు లేస్తే గుడిసెట్ పనులు చేస్తామే మనం, ఎలా వెళ్ళిపోతాం పైకి? అంతే, ఒళ్ళు దగ్గరెట్టుకోవడం. రామచంద్ర ప్రభు, నా వల్ల కాదు ఇక్కడ బుద్ధిగా ఉండడం, అంచేత నువ్వే కాస్త ఓరింపట్టి మొదలు సరైన దారిలో పెట్టయ్యా అని చెప్పి మొత్తుకోవడం తప్ప అన్యమైన ఇంకో మార్గం లేదు స్వామి. జాగ్రత్తగా ఉండండి. చెప్పి రావు కష్టాలు, తెలియవు మనకి ఎవరేం కష్టమో. నమ్మి సవ్యంగా నడిచామా మంచిది, ఇందులో భూతేం లేదు నేను చెప్పిన దాంట్లో. మీరు ఆ కథను నమ్ముతారు నమ్మరు తర్వాత కథ, మీ ఇష్టం. అది ఉన్న పాఠం ఘోరమైన అక్షంతవ్యమైనటువంటి దుష్కర్మలు చేసినప్పుడు దాని ఫలం చాలా 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 సుదీర్ఘకాలాల పాటు, అంటే మనం ఊహించనంత, తలుచుకునేది భయం వేసేంత కాలం ఇబ్బంది పెడతాయి. జాగ్రత్త. ఈ వీడియోకింతే. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.